నమస్కారం. శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవులకు 8దో సంతానంగా జన్మించాడని మనందరికీ తెలుసు. కాని సరిగ్గా అదే సమయంలో యశోదమ్మ గర్భాన ఒక ఆడబిడ్డ జన్మించింది. ఆ బిడ్డే సాక్షాత్తు యోగమాయాదేవి. కృష్ణావతారం భూమిపైకి రావటానికి ఈమె పుట్టుక ఎందుకంత కీలకమో మీకు తెలుసా? ఆ దివ్యరహస్యం ఇప్పుడు చూద్దాం. శ్రీమహావిష్ణువు ఆదేశం ప్రకారం యోగమాయ తన శక్తితో చెరసాల ద్వారపాలకులను నిద్రపుచ్చింది. తాళాలు వాటంతటా అవే తెరుచుకునేలా చేసింది. వసుదేవుడు కృష్ణుడిని నందుని ఇంటికి చేర్చి అక్కడ పుట్టిన యోగమాయను తిరిగి చెరసాలకు తీసుకొచ్చాడు. కంసుడు ఆ 8దో సంతానాన్ని చంపడానికి రాగాని ఆ పసిపాప ఆయన చేతుల్లో నుండి ఆకాశంలోకి ఎగిరిపోయింది. అష్టభుజాలతో సాక్షాత్తూ దుర్గాదేవిగా దర్శనమిచ్చి, నిన్ను చంపేవాడు ఇప్పటికే పుట్టాడు కంసా అని హెచ్చరించి మాయమైపోయింది. యోగమాయ అంటే భగవంతుడి సంకల్పశక్తి. కృష్ణుడు పరమాత్మ అయితే యోగమాయ ఆయనకు ఈ లోకంలో రక్షణ కవచంలాంటిది. ఆమె వల్లే కంసుడు కృష్ణుడిని గుర్తించలేకపోయాడు. కృష్ణుడు పెరిగి పెద్దయ్యే వరకు ఆయన చుట్టూ ఒక అభేద్యమైన మాయను సృష్టించింది ఈ దేవియే. అందుకే కృష్ణుడిని పూజించే ముందు ఆయన సోదరిగా భావించే ఈ యోగమాయను స్మరించడం విశేషం. ఆమె లేనిదే కృష్ణలీలలు సాధ్యం కాదు. భగవంతుడు మనల్ని రక్షించడానికి తన శక్తిని తోడుగా పంపిస్తాడని ఈ కథ నిరూపిస్తుంది. యోగమాయాదేవి గురించి ఈ విషయం మీకు ముందే తెలుసా? కామెంట్ చెయ్యండి. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విశేషాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీకృష్ణ.